మా ఇంట్లో టమాటో పికిల్ పెట్టేశాము. చూసేద్దాం రండి. అసలు ఆ టమాటో పికిల్ కథ చూద్దాం. అసలు టమాటో పికిల్ ఎంత కమ్మగా ఉంటుందో కదా! అసలు నేను చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సో, మీకు కూడా దీన్ని చూడంగానే నోరు ఊరాలనే ఈ వీడియో పెడుతున్నా. చాలా సింపుల్ రెసిపీ అండి అసలు. నేను వీడియో అయితే షూట్ చేయలేదు కంప్లీట్ రెసిపీ. ఒకవేళ మీకు అందరికీ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం పక్కా రెసిపీ షూట్ చేసైతే ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అంత ఎమ్మీగా ఉంది ఈ టమాటో ఊరగాయ అయితే. అబ్బబ్బబ్బబ్బా! వాట్ ఏ టేస్ట్ అండి అసలు. అసలు ఏంటి దీనికి చాలా సింపుల్ అసలు. టమోటాలు అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి టమోటాలు చాలా తక్కువనే రేట్ అయితే. సో ఖచ్చితంగా ఒక 2 కేజీ టమోటా అయితే సరిపోద్ది. ఇదంతా అయితే నేను 2 కేజీ టమోటా పికిలే. దీంట్లో కావాల్సింది చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం గార్లిక్, కొంచెం ఆవాల పొడి, కొంచెం మెంతులు, ఐ థింక్ సో మెంతులు అనుకుంటా. సో అవన్నీ మంచిగా వేయించుకొని గ్రైండ్ చేసేసి టమోటాలు అంతా అసలు దీనిలో వాటర్ వేయము. కంప్లీట్గా కొంచెం ఆయిల్ ప్లస్ టమోటాలోనే వాటర్ అంతా వచ్చేస్తాయి కాబట్టి ఉడికి సో అలా తయారైన ఈ పికిల్ అబ్బా కలర్ చూసారా ఎంత బాగుందో, రెడ్డిష్గా వచ్చేసింది. అసలు నాకు అంత యమ్మీ అనిపిస్తుంది. మీరు కూడా పెట్టుకున్నారా టమోటా ఊరగాయ? యాక్చువల్గా ఫిబ్రవరి రాగానే మన ఇళ్ళల్లో అందరి ఇంట్లో ఉంటుంది కదా. సో ఈసారి నేను మిస్ అయ్యానమాట. మా మమ్మీ లేరు, ఇంకా ఎలా అనుకుంటూ ఉన్నాను. అప్పుడే మా ఆంటీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అనమాట. సో తను నేను పెట్టిస్తాలేమ్మా అన్నీ తెచ్చుకో అని చెప్పారు. సో తనే వచ్చి మా ఇంటికి చక్కగా పెట్టించేశారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఈ బాటిల్కి ఫిల్ చేసేసాను అనమాట. నేను ఫిల్ చేసి ఇంకా ఉన్నది. సో అది ఈరోజే అయిపోతుంది. ఇంకెంత ఉందో అది, ఎందుకంటే మా వారికి కూడా చాలా ఇష్టం. సో అంతా ఫిల్ చేసేసి ఇంకా బాటిల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా. అంటే బయట కూడా పెడతారేమో నాకు తెలీదు. సో మళ్ళీ బయట పెట్టి అది ఏమైనా అయితే ఇంకా మేము అంతే. ఎంతైనా టమాటా పికిల్ 1 మంత్ 2 మంత్స్ కంటే మనం ఎక్కువ ఉంచుకోము. ఎందుకంటే అంత ఇష్టంతో తినేస్తాం కాబట్టి. అంత ఇష్టం ఉంటుంది కదా అందరికీ. సో మా వారు ఇంక ఎవ్రీడే తన లంచ్ డిన్నర్లో కంపల్సరీ ఇది ఉండాల్సిందే. ఎస్పెషల్లీ నేను ఆయన కోసమే చేయించాను. ఇలా మిగిలిన దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అస్సలు ఉంటుంది టేస్ట్. ఆ టేస్ట్ లాస్ట్లో తిన్నోళ్ళకే తెలుసండి, చూసే వాళ్ళకి అర్థం కాదు. మోస్ట్లీ నేను మిమ్మల్ని అందరినీ టెంప్ట్ చేస్తున్నా కదా ఈ పికిల్ తోటి. రియలీ ఆసమ్ గైస్. నాకు అంత నచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. నేను పిలవంగానే వచ్చి నా కోసం నాకు పికిల్ పెట్టించినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈ క్రెడిట్స్ అంతా మా ఆంటీకే అనమాట. చాలా బాగా సో ఇలా కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత అస్సలు మామూలుగా టెంప్టింగ్ లేదు నాకైతే. ఎప్పుడెప్పుడు ఈ ముద్ద నా నోట్లోకి పోతుందా అనే ఫీలింగ్ అనమాట. అంత బాగుంది. సో 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 టేస్టీ అసలు. ఎంతైనా ఇదిగో ఈ ముద్ద మీ అందరి కోసం టేస్ట్ చేసేయండి. ఏ పికిల్ పెట్టిన మోజులో ఇంకా అదే తింటాం కదా. సో నేను ఆ రోజు పికిల్ పెట్టిన రోజు కంప్లీట్గా అసలు ఇంకా డిన్నర్ లంచ్ అన్నీ నేను ఆ పికిల్తోనే తిన్నాను. నాకు అంత ఇష్టమైపోయింది అనమాట. సో ఆ టేస్ట్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే వస్తుంది. మీరందరూ వేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు నెయ్యి లేదే ముద్ద దిగదండి. నాకు అంత ఇష్టము. నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా ఆహా ఏమి రుచి అనే పాట వేసుకోవాలి అలా అనమాట. సో మీరందరూ కూడా టమోటా పికిల్ పెట్టేసుకోండి. టమోటా ధరలు బాగా తగ్గాయి కదా, మళ్ళీ కొన్ని రోజులు అయితే పెరిగిపోతాయి. సో తెచ్చుకొని హ్యాపీగా టమోటా పికిల్ చేసేసుకోండి. అదనమాట ఈ చిట్టి మినీ వ్లాగ్. సో జస్ట్ నా హ్యాపీనెస్ కోసమే ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే చేశాను. హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి.